ఇందులో ఇక్కడ అఘోష్ అండ్ సఘోష్ ఇలా మనం చెప్పుకునే టాపిక్ ఫస్ట్ ఏంటంటే అఘోష్ అండ్ సఘోష్. సఘోష్ మనం ఏంటంటే ఘోషం కూడా అనవచ్చు. ఓకే, అంటే ఈ వ్యంజనంలో ఉన్నాయి అఘోష్ల ఏమేమి వస్తాయి, సఘోష్ల ఏమేమి వస్తాయి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఒక్కసారి కొన్ని విన్నానుకో మీకు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అఘోష్ చూడండి, మనకు ఖ ఖ ఇదంటే అఘోష్. మరి సఘోష్లో ఏమొస్తుంది చూడండి, ఘ ఘ అంగ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చూడండి ఛ ఛ, ఇది అఘోష్లో వస్తుంది. మరి సఘోష్ చూడండి జ జ ఇది సఘోష్ కానీ ఘోష్ కానీ. ఓకే, అంటే సఘోష్ అన్న ఒకటే ఘోష్ అన్న ఒకటే, అంటే రెండు పేరుతో మనం పిలుస్తాం అన్నమాట. ఇట్లా వస్తుంది. నెక్స్ట్ థ థ అఘోష్లో వస్తుంది. అలాగే ద ద అన్న ఏమో సఘోష్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ థ థ థ ఏమో అఘోష్లో వస్తుంది. నెక్స్ట్ సఘోష్లో చూడండి ధ ధ న ఇదేమో సఘోష్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ ఫ ఇదేమో అఘోష్లో వస్తుంది. నెక్స్ట్ భ భ మ ఏమో సఘోష్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి సే ష స ఈ 3 మాత్రమే అఘోష్లో వస్తుంది. మరి అదేవిధంగా య ర ల గ అండ్ హ ఇవన్నీ 5 కూడా ఏంటంటే సఘోష్లో వస్తాయి. ఇది వ్యంజనాన్ని మనం అంటే వ్యంజనంలో ఉన్న వర్ణాన్ని అఘోష్లా కొన్ని సఘోష్లా కొన్ని మనం డివైడ్ చేసినాం. అంటే అఘోష్లా ఏమేమి ఉంటాయి, సఘోష్లా ఏమేమి ఉంటాయి దాని గురించి ఒకసారి ఇట్లా చూసుకున్నాం. చూడండి మరి ఒకసారి చూసుకుంటే అఘోష్లా ఎన్ని వర్ణాలు ఉన్నాయి చూడండి 10 and 3 ఇక్కడ ఏంటంటే 30 వర్ణాలు ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉంది. అలాగే సఘోష్ చూడండి, సఘోష్లా మనకు టోటల్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్ని ఉండేది ఇక్కడ 20 ఉంది. ఓకే, 20 ప్లస్ 13 ఎంత వ్యంజనం అనేది మనకి ఏంటంటే 33 ఉంటాయి. 13 వచ్చినాయా, సఘోష్లా 20 వచ్చినాయి, అఘోష్లా 13 వచ్చినాయి. ఓకే, కాబట్టి రెండు కలిపి మనకి ఏం వచ్చినాయి 30. అంటే వ్యంజనాన్ని మనం అఘోష్లా కొన్ని సఘోష్లా కొన్ని చేస్తే ఇక్కడ సఘోష్లా 20 వచ్చినాయి, అలాగే అఘోష్లా 13 వచ్చినాయి. ఓకేనా, ఒకసారి అఘోష్ సఘోష్ క్లాస్. ఓకే, సరే.